ప్రైజ్ ద లార్డ్. నిజంగా అంత్యక్రీస్తు వచ్చేసాడా? వస్తే ఎక్కడున్నాడు? ఇంతకాలం సాతాను ఎందుకు అంత్యక్రీస్తుని ప్రవేశపెట్టలేదు? అంత్యక్రీస్తుని ఆపుతున్న ఆ శక్తి ఏంటి? ఈరోజు చాలామంది అంత్యక్రీస్తు వచ్చేసాడు, వచ్చేస్తున్నాడు, వచ్చాడు అని అంటున్నారు. కానీ వాస్తవికంగా మన సోషల్ మీడియాలో కానీ, లేకపోతే జరుగుతున్న విపత్తులు, పరిస్థితులు, గందరగోళాలు మనం చూసినప్పుడు అంత్యక్రీస్తు దగ్గరలోనే ఉన్నాడని అర్థమవుతుంది. క్రీస్తు రెండో రాకడికి సమీపముగా ఉన్నట్లే ఆ తరువాత అంత్యక్రీస్తు కూడా అంతే సమీపంలో మనకున్నాడు. అలాగే ఎప్పుడైతే క్రీస్తు సంఘం ఎత్తబడుతుందో అప్పుడు అంత్యక్రీస్తు ఈ భూలోకంలో తనను తాను పరిచయం చేసుకొని శాంతి స్వరూపుడుగా తానే క్రీస్తుని, నేనే మెస్సయ్యని అని చెప్పుకుంటూ వస్తాడని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు విరోధి ఇప్పుడు దాకా బయటికి రాకుండా ఆపుతున్న శక్తి ఏంటో తెలుసా? అదే మన పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తుని నమ్మి విశ్వసించి అనేక మంది ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుని చిత్తానికి లోబడుతూ ఆయన ఎత్తబడే సంఘంలో ఉండాలని ఆశ కలిగి ఉన్న వ్యక్తులు, వాళ్ళ ప్రార్థనలు ఈ భూమి మీద వాళ్ళు ఉన్నంత కాలం, క్రీస్తు మన తోడుగా ఉన్నంత కాలం అంత్యక్రీస్తు అడుగు పెట్టలేడు, ఇక్కడికి రాలేడు. అందువలన అంత్యక్రీస్తుని బంధించి ఉంచాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో లోకం గురించి ప్రయాసపడి భారం కలిగి ప్రార్థిస్తున్న సేవ చేస్తున్న వ్యక్తులు మన మధ్యన ఉండకుండా ఉంటారో ఆ క్షణం నుంచి క్రీస్తు విరోధి మన మధ్యకు వస్తారు. ఈ భూ ప్రపంచంలో క్రీస్తు సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు అనే వ్యక్తి భూమి మీదికి తన పాత్రని పరిచయం చేసుకుంటాడు. అలాగా ఎప్పుడైతే క్రీస్తు విరోధి మన మధ్యకు వస్తున్నాడో అప్పుడే అర్థమవుతుంది క్రీస్తు రెండో రాకడ జరిగిపోయిందని. కానీ క్రీస్తు విరోధిని ఆపుతున్నది పరిశుద్ధాత్మ దేవుడే. ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ప్రయాసపడి భారము కలిగి ప్రార్థనలు చేస్తున్న వ్యక్తులున్నంత వరకు క్రీస్తు విరోధి మన మధ్యకు రాడు. ఎందుకంటే ఆ ప్రార్థన పరులు లేకపోతే క్రీస్తు విరోధిని అడ్డుకునేది ఎవరు? ఆత్మతో ఆత్మభారములు కలిగి చాలామంది సేవకులు, విశ్వాసులు, రక్షణ పొందినవారు, ఆత్మను పొందినవారు ప్రార్థనించడం వల్లనే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు విరోధిని అడ్డుకుంటున్నాడు, ఆపుతున్నాడు. ఇప్పుడే అతను శాంతి ఒప్పందం చేయబోతున్నాడని, కొన్ని దేశాలతో ఇప్పుడే పరిచయం పెంచుకుంటున్నాడని, మన భారతదేశం 7వ స్తంభముగా అతని కాళ్ళ కింద ఉండబోతుందని, క్రీస్తు విరోధి వచ్చిన వెంటనే జరిగే నష్టాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఆ విరోధి బాటలో, ఆ క్రీస్తు విరోధి చేతిలో పడకుండా ఉండాలని సంఘస్థులు, రక్షణ పొందిన వాళ్ళు, ఆత్మభారము కలిగిన వారు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే అతను వచ్చేసాడని, ఇప్పుడే అతని కోసం ఒక 3వ దేవాలయం కట్టబోతున్నారని, అతను వస్తున్నాడని, త్వరలోనే అది జరగబోతుందని మనకి తెలియపరుస్తున్నారు. ఇటీవల కాలంలో చాలామంది యేసయ్య రెండో రాకడ గురించి చాలామంది వివరిస్తూ చెప్తూ ఉన్నారు. కానీ దాంతోపాటు మనకు గమనించాల్సింది ఏంటంటే విడవబడిన వారి గురించి. ఈ క్రీస్తు విరోధి అనేవాడు ప్రస్తుతానికి వచ్చేసాడు. అతని గురించి పరిచయం చేసుకోవడానికి, అతని రాజ్యాన్ని ఏలుపడి చేయడానికి, అతనికి ఒక సింహాసనం అధిష్ఠించుకోవడానికి, సింహాసనం ఏర్పరచుకోవడానికి వాటన్నిటి కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ దేశమంతా ఇప్పుడు అతని వైపు తిరగబోతుంది. ప్రపంచమంతా అతని కాళ్ళ మీద మొక్కబోతుంది. 666 ముద్ర త్వరలో అందరికీ రాబోతుంది. ఇప్పుడే కొన్ని దేశాలలో విచిత్రమైన పేమెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మనం ఒక చిప్ అనేది మన మెదడులో కానీ, మన బ్రెయిన్లో కానీ, మన బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటే మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అని ప్రతి మానిటర్ చేయగలిగే టెక్నాలజీని తీసుకొచ్చాడు. అది నెమ్మదిగా ప్రతి గవర్నమెంట్ బిల్డ్ చేసుకుంటుంది. మొన్న 2026 జనవరి 26 రిపబ్లిక్ డే టైంలో నరేంద్ర మోడీ గారు యూరప్ కంట్రీస్తో వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క టెక్నాలజీని మన ఇండియాకి కూడా తీసుకురావడానికి ట్రై చేశారు. కానీ ఇంకా అది చర్చలోనే ఉంది. చాలా వరకు మన కరెన్సీస్ని కూడా మనం ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా చేస్తున్నాం. ఇక మీద మనం ఎంత పేమెంట్స్ వాడాలి, ఎంత పే చేసుకోవాలి, డైలీ ఎంత వాడాలనేది ఆ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ ఆ క్రీస్తు విరోధికి అనుకూలంగా ఉంటారని, అతని పరిపాలనలో ఈ గవర్నమెంట్లన్నీ నడుస్తాయని కొంతమంది, దీన్ని బైబిల్ ఆదేశంగా ఇలాగే జరుగుతుందని మరికొంతమంది ఇంకొక రకంగా చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవికంగా మనం చెప్పాల్సింది ఏంటంటే క్రీస్తు విరోధి వచ్చేసాడు. అతని సింహాసనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రీస్తు రెండో రాకడకి సిద్ధంగా ఉండాలి. అతి సమీపముగా రెండో రాకడకి మనం సిద్ధపడి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ క్రీస్తు రెండో రాకడలో మనము, మన కుటుంబము రక్షణగా రక్షింపబడాలి. ఎత్తబడి గుంపులో మనం కూడా ఉండాలి. ప్రార్థనలో బలముగా ఉండండి. ఇప్పుడు దాకా ఇంటి కోసము, పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, అప్పుల కోసం, ఆరోగ్యం కోసం, వీటన్నిటి కోసం చేసింది ఒక ఎత్తు అయితే,
మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు, రక్షణ లేని వారు, మీ కుటుంబంలో ఉన్నవారు వాళ్ళందరి కొరకు ప్రార్థించి రక్షణ పొందేలాగా నువ్వు ప్రార్థించడమే దేవుడు కోరుకుంటున్నాడు. వారి రక్షణ పొందిన తర్వాత ఎత్తబడి గుంపులో కూడా ఉండాలని, ఎత్తబడి సంఘంలో కూడా మనం ఉండాలని, మన కుటుంబీకులు ఉండాలని ప్రార్థనలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. సమయం చాలా కొద్దిగానే ఉన్నది. ఏమి జరుగుతుందో ఏమవుతుందో తెలియదు. ప్రస్తుత వాతావరణం కూడా మనకి చాలా సంకేతాలు ఇస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆఖరి అవకాశాన్ని ఇస్తున్నాడు. సమయం తక్కువగా ఉంది. ఈ సమయాన్ని కనుక వృధా చేసుకుంటే యుగ యుగంలో నరకంలోనే పడి ఉండాల్సి వస్తుంది. నిత్యరాజ్యంలో దేవుని విశ్రాంతిని, దేవుని ఆనందాన్ని, దేవుని ప్రశాంతతని మనం కోరుకోవాలంటే నేటి నుంచి నీ పాపములన్నిటిని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి ఆయన రాకడ సమయంలో ఎత్తబడి గుంపులో ఉండాలని ప్రార్థించండి. ప్రయాసపడండి. అంత్యక్రీస్తు వచ్చేశాడు. మరి కొద్ది రోజుల్లో ఎప్పుడు ఏ క్షణానైనా కానీ తాను ఈ లోకాన్ని ఏలేలాగా తన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని, మూడో దేవాలయం కట్టబడుతుంది. మూడో దేవాలయం కట్టబడిన వెంటనే దేవుని రెండో రాకడ ఎత్తబడే సంఘం కూడా, రాప్చర్ కూడా జరుగుతుందని చాలామంది ఆత్మ సంబంధికులు, ఆత్మని పొందుకున్న వారు కూడా చెప్తూ ఉన్నారు. తదుపరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన ముందు ఎన్నో విపత్తులు కనపడుతున్నాయి, ఎన్నో సూచనలు కనపడుతున్నాయి, ఎన్నో ప్రమాదాలు కనపడుతున్నాయి, కరువు కనపడుతుంది, యుద్ధాలు కనపడుతున్నాయి, దేశం మీదికి దేశాలు లెగుస్తున్నాయి, ప్రేమలు చల్లారిపోతున్నాయి, కోపలు పగలు ఎక్కువైపోతున్నాయి. మనం మర్యాద లేదు. చిన్నపిల్లల్ని కూడా మానవత్వం లేకుండా, ఏమాత్రం కనికరం చూపకుండా వారిని బలి చేస్తున్నారు, వారిని పాడు చేస్తున్నారు. తల్లికి బిడ్డ జాడ తెలియట్లేదు, బిడ్డకు తల్లి జాడ తెలియట్లేదు. ఎవరు ఎటుపోతున్నారో, ఏది ఎటు జరుగుతుందో, కాలం ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియక కాలం కూడా వేగముగా మారింది. ఇటు తిరిగి అటు తిరిగేసరికి రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కనుక సిద్ధపడండి, రాకడ సమీపంగా ఉంది. యేసయ్య త్వరగా వస్తున్నాడు. మన త్వరగా సిద్ధపడి మన కుటుంబాల కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసి ఎత్తబడే సంఘంలో మనం కూడా ఉండేలాగా, మన కుటుంబీకులు ఉండేలాగా బలముగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి.